హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న ఒక రోజు నాకు వండటానికి టైం లేకపోయినా సరే హెల్తీగా ఏదైనా వండాలి అని అనుకున్నాను. సో 1 పాట్ రెసిపీ లాగా అయిపోవాలి, అలాగే హెల్తీగా ఉండాలి లంచ్కి అన్నమాట. సో లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. చాలా సింపుల్గా ఉంది కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. సరదాగా షూట్ చేశానండి. సో ఒకసారి చూడండి, చాలా బాగుంది. రుచి అయితే చాలా బాగుంది. హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి సింపుల్గా చేశాను. సో ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ఇది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, అందుకే కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకున్నాను. కుక్కర్ని ఎప్పుడైనా సరే ముందుగా కొంచెం ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుంటే మనం ఏ వంట వండినా సరే వెంటనే అడుగు పట్టకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో నెయ్యి అది కొంచెం కరిగిన తర్వాత అలాగే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇది నార్మల్ ఆయిల్, ఎటువంటి పల్లీల నూనె నువ్వుల నూనె కాదు, నార్మల్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది రెసిపీకి. ఇంకా అలాగే అది బాగా వేడెక్కిన తర్వాత, అంటే మరీ పొగలు వచ్చేలా కాదు, కొంచెం వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నానండి. నా దగ్గర ఉన్నవి మాత్రమే వేసుకున్నాను, లేనివి స్కిప్ చేసేయచ్చు. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇలా నా దగ్గర ఏమున్నాయో అవే వేశాను. లేనివి స్కిప్ చేసేసాను. అవి ఎక్కువ ఫ్రై అవ్వకుండా మామూలుగా సిమ్లో పెట్టేసి వేపేసేసి మీడియం సైజు ఉల్లిపాయలు 3 పొడవుగా కట్ చేసుకున్నాను. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు దగ్గరే ఉండి వేపుకున్నాం అనుకోండి, మెయిన్ రెసిపీ టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుందన్నమాట. దగ్గరే ఉండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దగ్గర లేకుండా వదిలేసామనుకోండి అన్ఈవెన్గా వేగుతాయి. అన్నీ ఈవెన్గా వేగితే ఆ ఫ్రై, ఆ టేస్ట్ అది బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలాగ మంచి కలర్ వచ్చింది. ఇంకొక నిమిషం అయితే మాడిపోతుంది అనే స్టేజ్కి వచ్చినప్పుడు దగ్గరే ఉన్నాను కదా, బాగా ఫ్రై చేసేసుకున్నాను. అయితే ఇక్కడ ఈ స్టేజ్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, కానీ నేను ఇక్కడ వేయట్లేదు. ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ నానబెట్టిన పచ్చి బఠానీ ఉందండి. తెల్ల బఠానీ అంటారు కదా, గ్రీన్ బఠానీ అనుకోండి ఈజీగా ఉడికిపోద్ది, బట్ తెల్ల బఠానీకి కొంచెం టైం పట్టుద్ది. అందుకని ఏం చేశానంటే ఈ బఠానీని వేశాను. నా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంది, డీ ఫ్రిడ్జ్లో కొంచెం ఉంది. సో దాన్ని ఈ రెసిపీలోకి వాడేశాను. లేదంటే మన దగ్గర ఉన్న ఏ పప్పులైనా సరే వేసుకోవచ్చు, అంటే బఠానీలు, గ్రీన్ బఠానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. వేసేసి కొంచెం మగ్గడానికి, బఠానీ తొందరగా మగ్గడానికి కొద్ది సాల్ట్ వేసేసి కొద్ది సిమ్లో పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెట్టి మనం మూత పెట్టామనుకోండి, గట్టిగా కుక్కర్ మూత కదా, ఈజీగా ఉడికిపోతుంది. విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సిమ్లో పెట్టి ఉడికిస్తే అయిపోతుంది అనమాట. తొందరగానే ఉడికిపోతుంది, ఎందుకంటే తర్వాత ప్రాసెస్లో మొత్తం రిమైనింగ్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడైతే హాఫ్ బాయిల్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఒకవేళ బఠానీ కానీ లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు బఠానీ కొంచెం బాగా బాయిల్ అయింది, 50% వరకు ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను తీసుకున్న రైస్ వచ్చి సోనా మసూరి రైస్, నార్మల్గా ఇంట్లో రెగ్యులర్గా అన్నం వండుకుంటాను కదా, ఆ రైసే తీసుకున్నాను. అదే బాస్మతి రైస్ అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు అన్నీ తక్కువ వేయాలి. ఉప్పు ఇవన్నీ కూడా తక్కువగా వేయాలి. నార్మల్ రైస్కి, అంటే సోనా మసూరి రైస్కి కొంచెం ఒక్క పిసర ఎక్కువే పడుతుంది అనమాట. అలాగే ఆ 3 గ్లాసుల రైస్ ఆల్రెడీ కడిగి నానబెట్టేసి ఉంచేసాను అన్నమాట. పక్కన ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే మంచిది. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలు 3 వేసుకున్నాను. ఆ టమాటాలు మగ్గడానికి కొద్ది సాల్ట్ వేసుకొని మూత పెట్టామనుకోండి, సిమ్లో పెట్టామనుకోండి, మంచిగా పీల్ అయిపోతుంది, మంచిగా మగ్గుద్ది. అలాగే నా దగ్గర కొంచెం పుదీనా ఉంది, పుదీనా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏవైనా సరే అన్ని ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్, లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటితో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. నేను ఇలా ట్రై చేశాను. ఇంకా టమాటా అయితే ఫుల్గా మగ్గిపోయింది. నా దగ్గర ఇప్పుడు మష్రూమ్ ఉన్నదండి, ఒక ప్యాకెట్ వరకు మష్రూమ్ ఉంది. నేను మష్రూమ్ వాడాను. మష్రూమ్ ప్లేస్లో మనం ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, మనకు నచ్చిన బీట్రూట్, ఇలాగ హెల్దీ వెజిటేబుల్స్ ఏవైనా వాడచ్చు. నా దగ్గర ఏమీ లేవు వెజిటేబుల్స్, మష్రూమ్ ఒకటి ఉన్నది, తెప్పించాను ఏదో వండుతామని. సో సరే దీనికి వాడేద్దామనేసి ఒక ప్యాకెట్ మష్రూమ్ అంతా కూడా వేసేసాను. మష్రూమ్లోంచి వాటర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో చూసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వాటర్ డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే నా దగ్గర కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో కొత్తిమీర ఒక
పెద్ద కట్ట వేసేసానండి. అంటే ఎగటొచ్చేస్తుందా పెద్ద కట్ట వేసేస్తా అలాంటివి ఏం కాదు. ఇది నేను హెల్తీగా వండాలి అనే ప్రాసెస్లో వేసేసాను, కానీ రుచి మాత్రం చాలా బాగుంది. సో కొత్తిమీర కూడా దీంతో పాటు మష్రూమ్తో పాటు బాయిల్ అయితే బాగుంటుంది అనేసి కొత్తిమీర కూడా వేసేసాను. చూసారు కదా వాటర్ అది ఎంత బాగా దిగిందో, ఆ వాటర్కే బాయిల్ అయిపోతాయి అవన్నీ కూడా. అలాగే ఈ రెసిపీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు అండి. ఇది వేయడం వల్ల రుచి వేరే లెవెల్కి వెళ్తుంది. అలాగే హెల్త్ చాలా మంచిది. నేను ఎక్కువగా కొబ్బరిని యూజ్ చేస్తాను, చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను. సో కొబ్బరికాయలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటాయి, కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా. సో నాకు ఇలా అవసరమైనప్పుడు తీసేసి ఈజీగా యూజ్ చేసేస్తాను అనమాట. సో కొబ్బరి పాలు తీసుకున్నాను. నేను 6 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి. 6 గ్లాసులకు బదులు 2 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి. సో ఫస్ట్ అయితే ఆ 2 గ్లాసులకు తగ్గట్టుగా యాడ్ చేసేసి ముందు కొబ్బరి పాలు వేసేసాను. రిమైనింగ్ 4 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఎందుకు అంటే నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి. నార్మల్గా ఫస్ట్ తీసిన పాలు వాడకూడదు, సెకండ్ తీసిన పాలు వాడాలి, లేదంటే ఆయిలీగా అయిపోద్ది అంటారు కదా. అదేమీ లేదు. నేను డైరెక్ట్గా కొబ్బరికాయలో వేడి నీళ్ళు వేసి గ్రైండ్ చేసేసుకొని తీసేసాను అనమాట పాలు. సో ఇలాగా 6 గ్లాసులు నీళ్ళు వేసాను. ఇవి బాగా ఉడకాలి. అలాగే ఇంకొక మెయిన్ హెల్తీ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా చంక్స్. అదేనండి మీల్ మేకర్ అంటారు కదా, అవి చిన్న సైజు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. 15 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. అదైతే కరెక్ట్గా ఇంక ఈ రెసిపీకి సరిపోతుందని తీసుకున్నాను. సోయా చంక్స్ వేసేసి ఆల్రెడీ వేడి నీళ్ళల్లో వేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేసేసి రుచికి సరిపడా ఉప్పు. మనం సోనా మసూరి రైస్ వాడుతున్నాం కాబట్టి కొంచెం ఉప్పుగానే ఉంటే ఉడికేసరికి అది పర్ఫెక్ట్ టేస్ట్ అనేది సరిపోతుంది అనమాట. సో ఇది మంచిగా ఉడకాలి, ఈ బాయిల్ అవ్వాలి, స్టీమ్ వచ్చే విధంగా బాయిల్ అవ్వాలి. మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే నేను కారం అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే చాలా మైల్డ్ స్పైసెస్తో చాలా నీట్గా క్లాసీ లుక్ రావాలి, క్లాసీ టేస్ట్ రావాలి అనేసి నేను కారం అనేది ఎక్కడ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇవే ఎక్కువ కారం అని నేను అనుకుంటాను. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది, కడుపుకు హాయిగా ఉంటుందని ఇలా మైల్డ్గా చేశానండి. సో ఇలా బాగా కాగాలన్నమాట. ఆ ఎసరు అనేది బాగా మరిగినప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోవడమే. బాగా మరుగుతున్నప్పుడు మనం రైస్ అనేది వేసుకున్నాం అనుకోండి, రైస్ అనేది విడివిడిగా వస్తుంది, మెతుకు అంటుకోదు, పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట. ఈవెన్గా వస్తుంది, అన్ఈవెన్గా రాకుండా అంతా ఈవెన్గా వస్తుంది. సో ఒకసారి హైలో పెట్టేసి మంచిగా వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 90% కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేసుకోవాలి రైస్ని. ఇక్కడ మీడియం అంటే మరీ మీడియం కాదు, సిమ్ టు మీడియంకి మధ్యలో, మరీ సిమ్లో పెట్టకూడదు, అలాగని మీడియంలో కూడా పెట్టకూడదు. కొంచెం తగ్గించి 90% కుక్ అవ్వాలి. 90% కుక్ అయిన తర్వాత అన్నీ కలుపుకున్నాం అనుకోండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కలుపుకున్నాం అనుకోండి, కింద నుంచి మీద వరకు మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. లేదనుకోండి పైన తేలిపోతాయి. పైన తేలిపోవడం వల్ల కిందన వేరే విధంగా వస్తుంది అనమాట. మొత్తం రెసిపీ టేస్ట్ కూడా మారిపోద్ది. మొత్తం బాయిల్ అయిన తర్వాత కలపడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే 90% అయ్యేంత వరకు కుక్కర్ విజిల్ నేను పెట్టుకోలేదు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ కలిసేటట్టుగా కింద నుంచి మీద వరకు ఈవెన్గా ఉండేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ మూత అది పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి 15 నిమిషాలు దమ్ ఇచ్చానండి. డెడ్ సిమ్లో పెట్టేసి 15 నిమిషాలు మాత్రమే దమ్ ఇచ్చాను. ఇంకా 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కదా. చేసేసిన తర్వాత మనం ఇంకొక 15 నిమిషాలు వదిలేయాలి. అలాగా వదిలేస్తేనే లోపల మంచిగా కుక్ అయ్యిద్ది అనమాట. సిమ్లో పెట్టి 15 నిమిషాలు, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 15 నిమిషాలు అలాగ కదపకుండా ఉంచేసామనుకోండి, మంచిగా రెడీ అయిపోతుంది రెసిపీ అయితే. సో నాకు ఇది చాలా ఈజీగా అనిపించింది. అలాగే నేను టైం లేనప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఇలాంటి రెసిపీస్కి నేను మంచి ప్రిఫరెన్స్ ఇస్తానండి. ఇంకొకటి హెల్త్ అంటే హెల్తీ ఫుడ్ అనేది మిస్ అవ్వకూడదు అని నేను అదొకటి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటానన్నమాట. సో రెసిపీ అయితే సూపర్గా వచ్చేసింది. ఇది ఇంకా అలాగే ఇంకొకటి ఏంటి అంటే, నాకు ప్లస్ పాయింట్ ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మధ్యాహ్నం లంచ్లోకి పెట్టేసినా సరే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక స్నాక్స్లా తినేస్తారనమాట. మాట్లాడకుండా తినేస్తారు. సో నాకు ఇది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ ప్రాసెస్. అలాగే మైల్డ్ స్పైసెస్తో ఉంటుంది. మష్రూమ్స్ వేసాను, బఠానీ వేసాను, కొబ్బరి పాలు వేసాను, సోయా చంక్స్ వేసాను. ఇన్ని వేయటం వల్ల ఆ రుచి బాగుంటుంది, హెల్త్కి హెల్త్ అనమాట. సో నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ. సో ఇదే ప్రాసెస్లో చేయాలని లేదు, లోపల ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మార్చుకోవచ్చు. హోల్ గరం మసాలా మెయిన్ ఇంపార్టెంట్,
ఇంకా కొబ్బరి పాలు వేసుకుంటే మంచిదన్నమాట. సో అదండి వాళ్ళ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.